విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దే రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా మరి 2 ఓట్లు సైకిల్కి వేయాలని తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే మరి ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున దర్శిపేటలో మేము ఒక వినాయక అపార్ట్మెంట్స్ మొదలుకొని ఇక్కడి వరకు మరి ప్రతి ఇల్లు తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించటం, మరి హారతులు పట్టడం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఈ రోజున మనసా వాచ కోరుకుంటున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఈ రోజున ఉంది. మరి మేము ఒక ఎంప్లాయీస్ని కలిసాం, అదేవిధంగా ముఠా కార్మికుల్ని కలిసాం, కుటుంబంలో ఉన్న ఆడవారిని కలిసాం. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కోణంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న దుకాణాలు కానివ్వండి, కొట్ల వాళ్ళు కానివ్వండి, వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ రోజున విజయవాడ నగరం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే అది గద్దే రామ్మోహన్ గారు మాత్రమే, ఆయన ఎమ్మెల్యేగా ఉండటం వలన మాత్రమే ఇది సాధ్యమయ్యింది. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు అధికారంలోకి లేకుండానే ఒక తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ మరి స్టేట్ తెలుగుదేశం పార్టీ మీదకి దూకుడుగా వెళ్ళి అక్కడ అద్దాలన్నీ పగలగొట్టి మరి గేట్లు పగలగొట్టి తనకి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ విగ్రహం వరకు వెళ్ళారు, మనందరం కూడా చూసాం. అదేవిధంగా సీనియర్ నాయకుడని చూడకుండా మరి ఒక గాంధీ గారి కన్ను పొడిచారు, మనందరం చూసాం. అదేవిధంగా కృష్ణలంకలో ఒక ముస్లిం మైనారిటీ మహిళ ఆ రోజున ఒక బ్యానర్, గద్దే రామ్మోహన్ గారి బ్యానర్ పెట్టిందని చెప్పి మరి వెళ్ళి కారం కొట్టడం, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడం కూడా ఈ రోజున నగర ప్రజలందరూ కూడా చూశారు. మరి వీటన్నిటికీ కారణం మీరు అవునా కాదా అది మీరు ముందు సమాధానం చెప్పండి. అవినీతికి అరాచకానికి చిరునామా అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారో వాళ్ళనేది ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అందరూ ఇవాళ మీరు భయపడి ఈ రోజున ఓటు వేయని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎప్పుడు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ మీకు జగన్ ప్రభుత్వానికి అందరికీ కూడా నూకలు చెల్లినాయి. అందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు, మేము తెలుగుదేశం కూటమికి ఓటేద్దాము, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. రేపు రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఏదైతే అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మిమ్మల్ని సాగనంపటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారు. పోలవరం ప్రాజెక్టుని ఈ రోజున పాడబెట్టారు. ఒక్క ప్రాజెక్టు, మంచినీటి ప్రాజెక్టు కూడా లేదు. ఇవాళ నీళ్లు లేక రైతులు అలో లక్ష్మణ అంటూ ఉంటే మీరు మాత్రం మరి పట్టిసీమ ప్రాజెక్టు మేము కట్టాం, ఎందుకు నీళ్ళు ఈ రోజున గోదావరి మిగులు జలాలు మీరు ఎందుకు తీసుకోలేదు? కేవలం కక్షపూరితం. మీకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ అభిమానం అనేదే లేదనేది ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతోంది. మీరేదో ఒక సంక్షేమం మేము ఇచ్చామని చెప్పి మరి మీకు మీరే మరి బేషిజం పోతే ఇవాళ సంక్షేమం కొత్త ఏం కాదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడే కూడు గూడు గుడ్డ అని చెప్పి సంక్షేమాన్ని ఏర్పాటు చేసి మరి ఆ తర్వాత డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను బలోపేతం చేసి ఈ రోజున మహాశక్తి అనే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇవాళ రేపు పెన్షన్ 4000 ఇవ్వబోతున్నాం, మీ ఇంటికే తీసుకొస్తాము. అదేవిధంగా మరి ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 18,000, మరి వాళ్ళందరికీ కూడా 59 ఏళ్ల వరకు కూడా 18,000 వస్తుంది. నెల 1,500 చొప్పున చదువుకునే ప్రతి బిడ్డకి కూడా 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000 తల్లి అకౌంట్లో పడుతుంది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు మరి మీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క తెల్ల కార్డు హోల్డర్కి కూడా దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ సంక్షేమం అభివృద్ధి చేసే దిశగా
తెలుగుదేశం కూటమిని ఎన్నుకోవాలని సిద్ధంగా ఉన్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి.